నామానికి మహిమ కలుగును గాక. ఈ దినాన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. రేపటి నీ గురించి అతిశయపడవద్దు. రేపటి దినం గురించి అతిశయపడవద్దు. ఏ దినం ఏం సంభవిస్తుందో అది నీకు తెలియదు. చూడండి, ఏ దినము ఏం సంభవిస్తుందో అది నీకు తెలియదు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 27 అధ్యాయం 1 వచనంలో. అంతేకాకుండా 16 అధ్యాయము 9 వచనంలో సామెతల గ్రంథం ఈ విధంగా రాస్తా ఉన్నాడు. ఒకడు తాను చేయబోచున్నది హృదయములో ఎంచుకును, యెహోవా వాని నడతను స్థిరపరచును అని రాయబడ్డది. వాని నడతను దేవుడు స్థిరపరచును అని దేవుడు తన వాక్కు ద్వారా సెలవిస్తా ఉన్నది. చూడండి, అంతేకాకుండా మరి దినమందు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు రాసిన పత్రిక చూసినట్లయితే ఇక్కడ 4వ అధ్యాయం 13, 14 వచనం చూస్తే, నేడైనను రేపైనను ఒక పట్టణానికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాం రండి అని చెప్పుకొని వారలారా, రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి అది చేద్దామని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు డంబముల యందు అతిశయపడుచున్నారు, అట్టి అతిశయం చెడ్డది. డంబం జీవపు డంబం. చూడండి, హల్లెలూయా. అట్టి అతిశయము చెడ్డది కదా. రేపటి కోసం చింతపడకండి. ఏ దినం ఏమి సంభవిస్తుందో తెలియదు కనుక జాగ్రత్త కలిగి మన ప్రభు రాకడ త్వరగా ఉంది కనుక ప్రభు రాకడ సిద్ధపడదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.